నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ పైన అదేవిధంగా మహానాడు పైన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అదేవిధంగా తాము అధికారంలోకి వస్తాము, వచ్చిన వెంటనే కూడా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని వడ్డీతో సహా ఇస్తామంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మహానాడు పెద్ద డ్రామా, అసలు టీడీపీ పార్టీ అంటేనే తెలుగు డ్రామా కంపెనీ అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే అక్రమ అరెస్టులు చేస్తున్నారో, కూటమి ప్రభుత్వం ఏదైతే కక్ష రాజకీయాలు చేస్తున్నారో అవన్నీ కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన వ్యాఖ్యల్లో ముందుగా మేము మళ్ళీ వస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తామన్నాడు. చెల్లించలేడేమో అనుకుంటున్నాను, ఎందుకంటే వడ్డీ ఎక్కువైపోద్ది. చాలా టైం ఉంది కదా. ఇప్పుడు అంత వడ్డీ కట్టగలరా ఎవడన్నా? ఇది మామూలు వడ్డీ కాదు, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ అంటాడు బ్రహ్మానందం గారు ఏదో సినిమాలు. అలాగా అంత చెల్లించలేడు అతను, ఎందుకంటే అతను చేసిన పాపాలు అలాంటివి. కాబట్టి దాని మీద పెద్ద హోప్స్ కానీ అవి పెట్టుకోవడానికి అవకాశం లేదు. అలా నమ్మించడం కూడా మోసం కింద లెక్క వస్తుంది. నేను మళ్ళీ వస్తాను, నీ సంగతి చూస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది నమ్మించి మోసం చేసినట్టే వస్తుంది. ఇంత జరిగిన తర్వాత జనం కాంట్రించి ఉమ్మేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వస్తాననుకోవడం, నువ్వు భ్రమలో ఉండటం, నువ్వు కొన్ని కళలు కనటం, అవన్నీ నిజమనుకుంటాం, అది మీ అనారోగ్యం తప్ప ప్రజలకు కానీ నీ కేడర్కి కానీ ఏ రకంగానూ ఉపయోగపడతాం. పైగా మీ కేడర్ ఏమైనా ఉంటే ఇంకా నీ పిచ్చిలో ఉన్నవాళ్ళు, నీ రోగం అంటుకున్న వాళ్ళు నమ్మి ఇంకా పిచ్చి పిచ్చి పనులు, ఆడపిల్లల పీకలు కోత్తాలో, చైన్ స్నాచింగ్, నువ్వు ఏచంత అంతే కదా, మీ చెల్లెలు ముంగరమే దొబ్బేశారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను నిజం అనుకుని వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. రియాక్షన్ డిఫరెంట్గా నిన్న అరికాళ్ళు కోటింగ్ ఇలా ఉంటుంది, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అది మానుకోవాలి అర్జెంటుగా. ఇక తెలుగు డ్రామా పార్టీ అనే అతను వ్యాఖ్యానించాడు. అసలు సిగ్గు శరం మానవ మర్యాద ఉంటే అతను ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులకి, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులకి, వారి పార్టీ కార్యకర్తలకి, సానుభూతిపరులకి, అభిమానులకి అందరికీ కూడా సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా, వినాయక చవితి, శ్రీరామనవమి ఇలాగ అనేక పండుగలు ఉంటాయి హిందువులకి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు అందరికీ కూడా అది ఒకటే పండగ ఆ పార్టీ అభిమానులకి. మాలాగా అటు ఇటు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మంచి వైపే నిలబడదాం అనుకున్న వాళ్ళకి కూడా అది సంబరంగానే ఉంటుంది, దాన్ని చూడడానికి ఆనందంగా ఉంటుంది. పశువర్ణ శోభితమైన ఆ ప్రాంగణం, ఆ వాళ్ళలో పసుపు తలపాగాలు, పసుపు చొక్కాలు, పసుపు కండువాలు, పసుపు జెండాతో వాళ్ళ ఉత్సాహం, ఉరకలేసే ఉత్సాహం, ఉద్వేగం, వాళ్ళ ఆనందం చూస్తుంటే మాకు కన్నుల పండుగగా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. దాన్ని ఇతను ఎద్దేవా చేయకూడదు, దాన్ని ఎగతాళి చేయకూడదు, విక్రించకూడదు, అసలు విక్రించకూడదు. సాధారణంగా కోతులే విక్రిస్తాయి. అక్కడ కోతి రూపు ఉన్నవాడు ఎదటోని విక్రించవచ్చా? కోతులు కూడా విక్రిస్తాయి, అందుకనే కోతులు అయినాయి. కోతులు కూడా కొన్ని మంచివి ఉంటాయి అందులో, కానీ ఎంతైనా కోతి బుద్ధి పోదో అనుకుంటాం కదా. అలాగా ఇతను నీ పార్టీ ఎప్పుడన్నా ఇటువంటి సంబరాలు ఎప్పుడన్నా చేసుకున్నారా? సరదాగా, సంతోషంగా, ఆనందంగా ఎప్పుడైనా చేసుకున్నారా? నీ సభా ప్రాంగణంలో, నీ వేదిక మీద నువ్వు ఎప్పుడు కూడా బందిపోడు దొంగలని, దండుపాళ్ళు బ్యాచ్ని చాలా మంచోడు, సౌమ్యుడు, సహృదయుడు అంతంత మాత్రం అని చెప్తావు. నీ పార్టీకి నువ్వు శాశ్వత అధ్యక్షుడిగా నువ్వే ప్రకటించుకుంటావు. మీ అమ్మగారిని కూడా తొలగిస్తావు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యతంగా, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారు. అది అన్ని రూల్ బుక్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా ప్రజాస్వామ్యతంగా జరుగుద్ది. నిన్న మొన్న నీ వేదిక మీద చూడు, సామాన్య కార్యకర్తల చేత కూడా మాట్లాడించారు. వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం పండగ అది. తెలుగుదేశం పార్టీని వాళ్ళ కుటుంబంగా భావిస్తారు. ఆ పార్టీ మూల సిద్ధాంతమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది వాళ్ళ ఒక బేసిక్ ఫౌండేషన్, వాళ్ళ విధానం. దానికి తగ్గట్టుగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ అధినాయకుడి నుంచి సాధారణ కార్యకర్త, సాధారణ సభ్యత్వం ఉన్న వాళ్ళతో సానుభూతి పరులకు కూడా వాళ్ళ వేదిక మీద అవకాశం కల్పిస్తారు. నీ దగ్గర నీ మంత్రికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, బడు బలహీన వర్గాలు కానీ ఎప్పుడైనా నీ పక్కన కూర్చోబెట్టుకున్న దాఖలాలు కానీ, వాళ్ళ చేత మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాన్ని విలువిచ్చిన కానీ దాఖలాలు కానీ ఉన్నాయా నీ పార్టీ 10-12 ఏళ్ళ చరిత్రలో?
ఈ పార్టీ 42 ఏళ్ళ చరిత్రలో ఇన్నిసార్లు విజయాలు, అప్రతిహత విజయాలు, దేశం గతిని, దశని మార్చిన నిర్ణయాలు తీసుకున్న నాయకులు రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మొన్న పాదయాత్రతో లోకేష్ గారు కానీ నేషనల్ వైడ్ ఫోకస్లోకి వచ్చి అంత పేరు ప్రతిష్టలు సంపాదించి ప్రజల్లో మమేకమైపోయిన చరిత్ర దాఖలాలు నీకేమైనా ఉన్నాయో? నువ్వు సిగ్గు లేకుండా వచ్చి బటన్ నొక్కానంటావు, మళ్ళీ పక్కన హార్మోని పెట్టుకుని పెట్టుకుంటావు. హార్మోని పెట్టి వచ్చి ఏ రాగం ఎప్పుడు పాడాలో తెలియకుండా పాడుతూ ఉంటుంది. అది కూడా నువ్వు టీడీపీ నుంచి ఎన్టీ రామారావు గారు దగ్గర నుంచి తెచ్చుకున్నావు. హార్మోని పెట్టికి తీగలు తెగిపోయిన వీణ, హార్మోని పెట్టికి సౌండ్ సరిగ్గా రాదు, ఆ స్మెల్ అయినా సరే నువ్వు భరించి నీ స్మెల్ అందరికీ అంటిస్తాను చూస్తావు. అసలు ఒక విలువలు కానీ, విశ్వసనీయత కానీ, నీకు మాట్లాడే హక్కు కానీ, అవినీతి గురించి కానీ, నమ్మకం గురించి కానీ, పద్ధతి గురించి కానీ మాట్లాడి అసలు హక్కు లేకుండా నీ డిక్షనరీలోనే ఉండదు అది. దాని గురించి మాట్లాడతావు. అది విచిత్రం. ఖచ్చితంగా నీకు లేనిది, నువ్వు చేయనిది, నువ్వు అనుసరించినది, నువ్వు ఆచరణలో పెట్టనిది నువ్వు మాట్లాడుతున్నావు, నీకు పిచ్చినట్టు లెక్క. అందుకనే లండన్ మందులు వాడుతున్నావు అనేటువంటిది నిజమని అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా ఏదో ట్రోలింగ్ చేస్తున్నట్లేమో అనుకున్నావు. నువ్వు ఇంత ఘోర పరాజయం పొందిన తర్వాత అసలు ఎందుకు ఓడిపోయాం రా బాబు, మనం ఏం తప్పు చేసాం అనేటువంటిది కనీసం ఎవరితోటి కాకుండా అర్థంలో చూసుకున్నాడని నువ్వు మాట్లాడుకోవాలి కదా. నీకు నిన్ను సమీక్ష చేసుకోవాలి కదా. వీళ్ళు బటన్ నొక్కలేదు, వీళ్ళు ఎందుకు నొక్కలేదు, 2 చేతులు పుల్లడిపోయేలా బటన్ నొక్కుతున్నారు వీళ్ళు. నువ్వు బటన్ నొక్కానంటావు, నీ గ్యాంగ్ దండిపాళ్ళని బ్యాచ్, నీ ముఠా సభ్యులందరినీ పెట్టుకుని వాళ్ళతోటి ఎన్ని విన్యాసాలు చేసావు. ఆ వాలంటీర్ లేకుండానే పెన్షన్లు ఇస్తున్నారు, వాలంటీర్ లేకుండానే రేషన్ వెళ్తుంది రేపటి నుంచి, వాలంటీర్ లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వెరీ సింపుల్గా వాలంటీర్లు ఇలాంటి మధ్యలో వ్యవహారాలు లేకుండా డైరెక్ట్గా నీ వాళ్ళ ఫోన్ తోటి వాళ్ళు పని చేసుకుని ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకోవడం తెలియాలి, ఉపయోగించుకోవడం తెలుసుకుంటారు, నేర్పుతారు. లేకపోతే పరిపాలనలో పారదర్శకత, సులభతరమైన సరళతరం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు. ఆ రోజుల్లో కరెంట్ బిల్ కట్టాలంటే చచ్చూరుకునే వాళ్ళు ఏంటంటే, లేదంటే టెలిఫోన్ బిల్ కట్టాలంటే కూడా లైన్లో నిలబడలేక ఫోనే వద్దురు బాబు అనుకునేవాళ్ళం. అలాంటిది ఇవాళ ఒక మీ సేవలాంటిది పెట్టి దెబ్బకు ఒక దెబ్బతో అన్నీ క్లియర్ అయిపోతాయి, సర్టిఫికేట్లు కావాలి. ఇది ఏమి తీసుకొచ్చినా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అలాంటిది ఒక్కటంటే ఒక్కటి, ఇదిగో ఇలాంటి ముద్ర ఇంకో ఈ పలానా ఒకటి చేసేటని తెచ్చుకున్నాను. నువ్వు చేసింది ఏంటంటే కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకున్నావు, నడు రోడ్డు మీద పెడరెక్కలు విరిచి కట్టేసి కూర్చోబెట్టారు డాక్టర్ గారిని. ఇలాంటివన్నీ నీ చరిత్రలో మరకలు ఇవన్నీ. కల్తీ మద్యం సరఫరా చేసి సామూహిక మరణాల కారకుడయ్యావు. అది తప్పించుకుని ఇప్పుడు చంద్రబాబు గారు చేసాడు ఆ స్కామ్ అంటున్నావు. ఇలాంటివన్నీ చేసి ఇంకా ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఘోర పరాజయం పొంది సంవత్సరం పూర్తి అవ్వలేదు. ఇంకా వీళ్ళు ఈ సంవత్సరం అవ్వకుండా వీళ్ళు ఇంకా 5 ఏళ్ళు సూపర్ సిక్స్ ఎవరయ్యా ఏంటి, ఎవరో ఏం చేస్తావు? ఇలా మాట్లాడాలి వీళ్ళు. అయ్యో బాబు లబో దీపం అనుకుంటా నిన్ను నీ గ్యాంగ్ని కొడతాం మానేసి ఈ పనులన్నీ చేస్తా కూర్చున్నారు వాళ్ళు. ఆ పెన్షన్లు ఇవ్వటం, పొద్దున్నే చంద్రబాబు గారు వెళ్ళిపోయి పెన్షన్ ఇచ్చేసి కాపీ గట్ట పెట్టి ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి. నువ్వు ఎప్పుడన్నా కనీసం వాళ్ళకి భద్రామం విపత్తు వచ్చినప్పుడన్నా కనీసం వాళ్ళని కలుసుకున్నావు నువ్వు? ఆ పెదవాగు విజయవాడ మునిగిపోయినప్పుడు చంద్రబాబు గారు నడు లోతు నీళ్ళలో తిరిగాడు. మామూలుగా తిరిగితే నాకు పాములు కట్ట ఉంటాయని భయం వేద్దాం అలాంటికి. ఎక్కడ పాములు, తేళ్ళు, అసలు నీళ్ళలో కాలు ఎట్టాలంటే భయం వేద్దాయి ఆ వరదలప్పుడు. ఎందుకంటే విష పురుగులు ఎక్కడెక్కడి నుంచి కొట్టుకొచ్చేస్తాయి. అయినా సరే ఆయన ఎలా తిరిగాడు అంత వయసులో. ఆ వయసు గౌరవించి అంత కష్టపడుతున్నావు చూసి సిగ్గుపడి నేర్చుకోవాలి పని. నువ్వు పని నేర్చుకోవడానికి ఇష్టపడవు. నీకు ఎంతసేపు ఇంట్లో కూర్చుని పడుకుని నీ గ్యాంగ్ అందరినీ ధనంజయ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డిలు అందరినీ పెట్టుకుని నీ వేషాలు జనాలకు అసహ్యం వచ్చు, డోకొచ్చేస్తున్నావు నువ్వు. నేను చూస్తుంటే నేను 3 ఏళ్ళు వెళ్తాం అనేసి ఆంధ్ర, ఇతను ముఖం చూడాల్సి వస్తుందని ఆ ఫ్లెక్సీలో గట్టనే అందరికీ అలాగే అనిపించింది. నీ శాస్త్రలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు మంచి పేరు తెచ్చుకో. ఏదైనా చేసే అవకాశం ఉంటే సగం దొబ్బేసినా సగం పెట్టాలి ఎవరికైనా. నువ్వు మొత్తం దొబ్బేసి ఇంకా వాళ్ళు దొబ్బేసారు వీళ్ళు దొబ్బేశారని చెప్తున్నావు. పైగా ఇదేమో డ్రామా పార్టీ, డ్రామా పార్టీ డ్రామా వేసుకుంటున్నారు, బాగుంటుంది, బాగున్న డ్రామా వేస్తారు వాళ్ళు. నాటకాలు కాదు ఇష్టమే కదా అందరికీ. ఆ నాటకాలు మంచిగా వేస్తున్నారు వాళ్ళు, తప్పేముంది? నీలాగా ఆర్ట్ సినిమా స్పీకర్లు కోసేసి వాసన భలే వస్తుంది, రక్తం వాసన, ఆ సౌండ్ బాగుంది అనుకుని చూడరు వాళ్ళు. ఏమని వాళ్ళే బలి అవుతున్నారు పాపం. నీ గ్యాంగ్ మళ్ళీ వాళ్ళలో చేరిపోయి అక్కడ మళ్ళీ వాళ్ళని పీకలు కోసేసి నువ్వు మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నావు. వాళ్ళు చేసిన తప్పు ఒకటే, నీ గ్యాంగ్ వాళ్ళు చేర్చుకోవడం. అయ్యో పాపం వాళ్ళ పరివర్తన వస్తుందో మనతో కలిసి పని చేస్తారని కలుపుకోవడం తప్పాలు చేసింది. 2 జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా వాళ్ళందరి చేత ఏకపక్షంగా లాక్కున్న వాటిని కొంచెం కకృతి పడ్డారు వీళ్ళు. అది ఒకటే తప్పాలది. అసలు నేను కొట్టి చంపే అవతల తరిమేత్త కూడా ఎవడ పట్టించుకోడు. ఇప్పుడు వాళ్ళు ఊరికే జంకుతున్నారు, నేను అరెస్ట్ చేస్తే ఏమో ఉద్యమం అనుకుంటున్నారేమో. నీ మీద సానుభూతి ఎవడకుండా నువ్వు నిన్ను అరెస్ట్ చేసి నేను లోపల పెట్టేసి
పీటీ వారెంట్లు పెట్టి రాష్ట్రం అంతా తిప్పితే కనుక ప్రజలందరూ ఓరు బాబు 3 సంక్రాంతులు 3 దీపావళిలో 3 దసరాలు ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది. దాదాపు 9 పండుగలు ఒకే రోజు వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది నీ పరిస్థితి. ఊరికే వీళ్ళ డ్రామా పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ టీడీపీ, నిజంగా టీడీపీ లేకపోతే ఈ రాష్ట్రం ఏమైపోద్ది అనిపిస్తూ ఉంటుంది. మీ గ్యాంగ్ చేతిలో పడి మీరు ఎవరన్నా బతకనిచ్చారా? ఇవ్వాలి కాదు, ఎప్పటి నుంచో చూడండి. దామోదరం సంజయ్ గారిని, పివి నరసింహారావు గారిని, ప్రకాశం పంతులు గారిని, ఎన్టీ రామారావు గారిని, పివి నరసింహ ఎవరన్నా మీరు అసలు పరిపాలన చేయనిచ్చారా? అసలు మీ వాళ్ళని చేయనివ్వలేదు. చెన్నారెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారిని. చెన్నారెడ్డి గారిని ఏమో మతకాలలో పెట్టేసి జనార్దన్ రెడ్డి గారిని నక్సలైట్లతో బాంబు పెట్టి చెత్తను చూసి అడ్డమొత్తారనుకున్న మాగంట ఆయన్ని పైకి పంపించేసి నక్సలైట్ల ద్వారా శ్రీపాదరావు గారిని చంపించేసి అది ఎవరికి తన పరభేదం లేకుండా మీరే కూర్చుండిపోవాలి, మీరే చేసేసి మీ కొంప వల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టింది. అవన్నీ మర్చిపోయి తెలుగు డ్రామా పార్టీ, ఆ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశాన్ని విమర్శించే హక్కు కానీ, అర్హత కానీ, ఆ వయసు కానీ, జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, వివేకం కానీ, వివేచన కానీ ఉందా నీకు? నీకు ఆవిడ చెప్పేవాళ్ళు లేడా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అంటే చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. నువ్వు ఓడిపోయి ఓడగొట్టిన మంచం వాళ్ళు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా చెప్పట్లేదంటే ఎంత భావదారిద్ర్యంతో ఉన్నారు నీ మనుషులు. నీకే కాదు నీ మనుషులు కూడా సన్నాసులని అర్థమవుతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.